ఒకసారి క్వశ్చన్ చూడండి. సెల్లింగ్ ప్రైస్ వాల్యూ 4000 పర్సెంటేజ్ డిస్కౌంట్ 33 1/3% ఫైండ్ మార్క్డ్ ప్రైస్. చూడండి ఇక్కడ పర్సెంటేజ్ డిస్కౌంట్ 33 1/3%. పర్సెంటేజ్ డిస్కౌంట్ అంటే ఫ్రాక్షన్లో ఏంటి? డిస్కౌంట్ డివైడెడ్ బై మార్క్డ్ ప్రైస్. మరి 33 1/3% ఫ్రాక్షన్లో ఎంత? 1/3. పర్సెంటేజ్ డిస్కౌంట్ ఫ్రాక్షన్లో డిస్కౌంట్ డివైడెడ్ బై మార్క్డ్ ప్రైస్ 33 1/3% 1/3. ఓకేనా? సో అయితే ఇక్కడ మార్క్డ్ ప్రైస్ 3 పార్ట్స్ అయినట్లయితే డిస్కౌంట్ ఎన్ని పార్ట్స్? 1 పార్ట్. మార్క్డ్ ప్రైస్ 3 పార్ట్స్ అయితే డిస్కౌంట్ 1 పార్ట్. సో దాని నుంచి సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఏమవుతుందంటే 3లో 1 పార్ట్ తీసేస్తే సెల్లింగ్ ప్రైస్ అంటే మార్క్డ్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ 3లో 1 తీసేస్తే 2 పార్ట్స్ అవుతుంది. ఆ 2 పార్ట్స్ వాల్యూ 4000 ఇచ్చారు. సో మనకి దీని నుంచి 1 పార్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2000 అని చెప్పొచ్చు. మనకి మార్క్డ్ ప్రైస్ కావాలంటే ఎన్ని పార్ట్స్ కావాలి? 3 పార్ట్స్ కావాలి. 3 పార్ట్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 3 2s are 6000 అవుతుంది. అందరికీ అర్థమైంది అనుకున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. సో మన ఛానల్లో కంప్లీట్ ప్రాఫిట్ అండ్ లాస్ మాడ్యూల్ ఉంది, అది వాచ్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.